హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు కలహాల కాపురం. సుందరమ్మ గారు, సుబ్బారావు గారు భార్యాభర్తలు. వాళ్ళ పెళ్ళి అయ్యి ఇప్పటికీ 60 సంవత్సరాలు నిండింది. వాళ్ళ సంసారం ఎలా ఉందంటే ఈ కథంతా వింటే మీకు తెలుస్తుంది. వాళ్ళకి 2 కొడుకులు, 1 కూతురు మంచి స్థానంలో స్థిరపడ్డారు. అలాగే వాళ్ళ బాధ్యతలన్నీ కూడా తీరిపోయాయి. భార్యాభర్త ఇద్దరే ఉంటారు. గత 60 ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరి సంబంధం ఎలా ఉందంటే ఈ కథంతా వినాల్సిందే. పొద్దున్నే 4:30కి నిద్రలేస్తారు సుందరమ్మ గారు. కాఫీలు పెట్టి ఇంట్లో పని చేసుకుని భర్త లేచే టైంకి అతనికి బ్రష్ దగ్గర నుంచి కావలసిన అన్ని అవసరాలను ఆవిడే సమకూరుస్తారు. అతని కోసం ఒక కుర్చీ ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ఆ కుర్చీలో కూర్చుని, ఏమే, నేను నిద్రలేచి ఎంతసేపు అయ్యింది? ఆ కాఫీ ఏదైనా నా మొహాన్న తగలడతావా లేదా అంటాడు. తగలడడం ఎందుకులేండి, తెచ్చిస్తాను, అలా కూర్చోండి అంటుంది ఓర్పుగా అతని భార్య. ఆ తర్వాత, ఏం చేసావు టిఫిను? మళ్ళీ అదే ఉప్మానా? కాదండి, ఈరోజు ఇడ్లీలు చేశాను. ఇడ్లీలు, ఉప్మా అలా స్టవ్ మీద పడేస్తే ఉడికేవే చేస్తావు, ఏ పూరీలో చెయ్యొచ్చుగా అంటాడు. ఇప్పుడు మీరు పూరీలు తినాలి, మీ కొలెస్ట్రాల్ పెరగాలి, నేను హైరానా పడాలి, అవన్నీ నాకెందుకు? ఏదో పెట్టింది తినేయచ్చు కదా. అన్నిటికీ ఇన్నాళ్ళు నీ మాటేగా నెగ్గింది, ఈరోజు కొత్త ఉంది, నీకు ఇష్టం వచ్చింది పెట్టు అన్నాడు. ఇదిగో ఈ పుల్ల వెరుపు మాటలే వద్దు. సరేలేండి, ఇలా మాట్లాడుతూ పోతే నాకు బోలెడన్ని పనులున్నాయి. ఇదిగో మిమ్మల్ని నేను అలా గుడికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని పువ్వులు, కూరగాయలు కొని తెస్తాను. అంతవరకు మీరు ఏమైనా పుస్తకాలు చదువుకోండి. అంతేగాని ఇల్లంతా అటూ ఇటూ తిరిగి ఏ బాత్రూంలోనో కాలు జారి పడేరు. మళ్ళీ నేను వచ్చాక కాలు విరిగింది, చెయ్యి విరిగింది, ఇలాంటి వంకలు డొంకలు పెట్టకండి, సరేనా? ఇట్టే వచ్చేస్తా. సరేలే, పడకుండానే ఆ అపశకనం మాటలెందుకు అంటూ విసుక్కుంటాడు భర్త. ఏదో ఎప్పుడూ పడనట్టు, నన్ను హైరానా పెట్టకుండా ఉన్నట్లు అంటూ ఆవిడ గొణుక్కుంటూ బయటికి వెళ్ళింది. ఇంటికి వచ్చాక వంట చేసి ఇల్లు సర్దుకుంటూ ఉండగా భర్త, ఇదిగో వంట అయ్యిందా? 1 గంట అయ్యింది, భోజనం చెయ్యకపోతే మళ్ళీ అరగదు నాకు అంటాడు భర్త. ఇదిగో వచ్చేస్తున్నా. ఈరోజు వంకాయ, కొత్తిమీర కారం, పెసరపప్పు పచ్చడి, నీళ్ల చారు పెట్టాను. ఈ పూటకి ఇలా కానిచ్చేస్తే రాత్రికి ఏదో చూడొచ్చులే అన్నారు ఆవిడ. సరే పెట్టు అంటాడు. ఇదేంటి, ఈ చారులో నీకు కొత్తిమీర వెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ కొత్తిమీర కాడ కాస్త నోట్లోకి దిగబడి పోతే దగ్గలేక చస్తాను. ఇది మరీ బాగుంది, ఇన్నాళ్ళు చేసినప్పుడు దిగని కొత్తిమీర ఇప్పటి దిగుతుందా? అయినా కొత్తిమీర తుంచి వేస్తారు కానీ ఎవరు కాడపడంగా చారులో వెయ్యరు, తెలియకుండా మాట్లాడకండి అని విసుక్కుంటుంది. అవునా, నువ్వు తుంచి వేశాననుకున్నావేమో, కానీ తుంచకుండానే వేశావు అంటూ వాదిస్తూ ఉంటాడు భర్త. సరేలే, మీకు ఇది అలవాటేగా, ఈరోజు కొత్త ఏముంది, 60 ఏళ్ల నుంచి వింటున్న విషయమే. కొత్తిమీర పక్కన పడేసి ఉన్నవి తినండి, మీకు పనికిరానివి ఏవైనా ఉంటే అంటూ ఆవిడ విసుక్కుంది. సాయంత్రం అయ్యింది. యథాతథంగా కాఫీలు అయ్యాక రాత్రి టిఫిన్లోకి మళ్ళీ ఇడ్లీ వేస్తే అరుస్తారు. పోనీ దాన్నే అంటే ఆ పిండినే మినపరొట్టిగా వేసేదా, లేదా ఏమైనా టిఫిన్ చెయ్యమంటారా? నీ ఇష్టమే. పొద్దున్న నేను అడిగితే ఏదో మాట్లాడావుగా, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి,
నేనేమనను. అలా నోరు మూసుకుంటేనే 60 ఏళ్ళు ఉండగలిగాను నీతో, అర్థమైందా అంటాడు. అడిగి అనవసరంగా తప్పు చేశాను అనుకుంటూనే ఆవిడ మినపరొట్టి వేసేసి కూర్చున్నారు. ఇలా వాళ్ళ దినచర్య మొదలవుతుంది. ఒకరోజు కాదండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదో ఒక విధంగా చిన్న చిన్న తగాదాలతో మొదలవుతుంది వాళ్ళ సంసారం. అయినా ఎంతో అన్యోన్యంగా వాళ్ళు మనకి ఆదర్శంగా నిలబడ్డారు. ఎందుకంటే పెళ్ళైన 60 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండే ప్రేమతోనే అంతకాలం ఉండగలిగారు. మరి ఈ కాలంలో భార్యాభర్తలు ఒకళ్ళను ఒకళ్ళు చంపిస్తూ లేదా విడాకులు తీసుకొని చిన్న చిన్న విషయాలకి పెళ్ళైన 6 ఏళ్లకి లేదా 7 ఏళ్లకే విడిపోతున్నారు. వీళ్ళ కలహంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండే చనువు అన్నది మనకి స్పష్టంగా కనబడుతోంది. నేటి కాలంలో భార్యని ఏమైనా అనాలి అంటే భర్తను ఏమైనా అనాలి అంటే భార్య భయపడుతూ ఆ భయంతోనే ఒకళ్ళని ఒకళ్ళు వదిలి ఎవరి దారిన వాళ్ళు బతకాలని నిర్ణయానికి వస్తున్నారు. అందుకనే ముందు ఒకళ్ళని ఒకళ్ళు అభిమానించుకొని గౌరవించుకుంటేనే సుందరమ్మ సుబ్బారావు గారిలా మనం కూడా 60 ఏళ్ళు సంసార జీవితాన్ని కొనసాగించవచ్చు. ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు ప్రోత్సహిస్తారని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి మాకు. వాళ్ళందరూ కూడా మా ఛానల్లోని కథలు విని మీ కామెంట్స్ని తెలియచేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.